హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలైతే చూడండి, ఎర్లీ మార్నింగ్ నిద్రపోయారు, ఇంకా లేవలేదు. 6 అయింది ఫ్రెండ్స్. పిల్లలైతే మమ్మీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేపు, మమ్మల్ని చదువుకోవాలి అని చెప్పారు ఫ్రెండ్స్. నేను ఇంకా లేపుతా ఉన్నాను, కానీ ఇద్దరు లేయట్లేదు అస్సలు. మా బాబు అయితే 6:30కి లేపు మమ్మీ అని అయితే చెప్పాడు ఫ్రెండ్స్. అక్కడ చదువుకుంటామన్నారు కదా, చదువుకుందరు అని మా పాప మా బాబునైతే లేచేసాను. నేను అంతకుముందే నిద్ర లేచేసాను. ఇప్పుడు మీరు నిద్ర మొహం కడుక్కొని తర్వాత ముంగిట్లో అయితే ముగ్గు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పిల్లల్ని ఇద్దరు లేపుతుంటే వాళ్ళకి ఇంకా నిద్ర జోల పాట పాడుతున్నట్టుంది అనమాట. సో అస్సలు లేవలేదు, పండుకున్నారు. సరే పండుకోండి అనేసి అయితే ఇంకా వదిలేసాను ఫ్రెండ్స్ పిల్లల్ని. తర్వాత లేచారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా వంట ఇంకేం ప్రిపరేషన్ చేయాలి అని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇంక ఈరోజు వంకాయ ప్రిపరేషను అంతా కట్ చేసి పెట్టేసుకొని అయితే వంకాయ అప్పుడే విజిల్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మంచిగా వంకాయ ఇందులోకి కాంబినేషన్గా జొన్న రొట్టె అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ప్రతిరోజు టిఫిన్సే కాకుండా ఎర్లీ మార్నింగ్ మేము మంచిగా రొట్టె వంకాయ ఇలా కాయగూర వెజిటేబుల్స్తో కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ చూడండి వంకాయ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వంకాయ అయితే చాలా చాలా బాగుందనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ వంకాయ అయితే రెడీ అయిపోయింది చూడండి, చూపిస్తున్నాను. ఒక 2 విజిల్స్ పెట్టామంటే వంకాయ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయ ఆల్రెడీ చాలా బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ చిదిగిపోకుండా అయితే జస్ట్ అలా ఒక 2 విజిల్ పెట్టుకున్నామంటే అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి వచ్చేసి జొన్న రొట్టె అయితే చేయాలి ఫ్రెండ్స్. మంచిగా పిల్లలు ఒక్కొక్క జొన్న రొట్టె అయితే తినేస్తారు ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా ఒకటి, మా ఆయన ఒకటి, అలా అనమాట. సో టిఫిన్ లాగా అయితే ఈరోజు జొన్న రొట్టె వంకాయ కాంబినేషన్ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా టిఫిన్గా ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఇంకా కావాల్సిన పిండి అయితే మంచిగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకు జొన్న రొట్టెలు ఈజీనే ప్రాసెస్ కాబట్టి వేడి నీళ్ళు పెట్టుకొని అలా కలపడం అయితే ఏముండదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా చల్ల నీళ్ళతోనే పిండిని అయితే కలిపేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, మంచిగా పిండి అయితే కలిపేసుకుంటున్నాను. మంచిగా ఒక 5, 6, 7 కానీ రొట్టెలు అలా చేశాను అనుకోండి, మంచిగా సరిపోతాయి. మిగిలినా కూడా ఏం పర్లేదు ఫ్రెండ్స్, మధ్యాహ్నం కూడా తింటామన్నమాట. సో చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడు నా వీడియోలో ఎక్కువ రొట్టెకి అయితే మా ఇంట్లో ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామన్నమాట. రొట్టె, చపాతీ, అన్నం ఇలా ఉంటుంది. అన్నం తక్కువే అనమాట ఆల్మోస్ట్. సో అప్పుడు ఇంకా మార్నింగ్ కూడా టిఫిన్ల కన్నా ఇదే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. రొట్టె కానీ చపాతీ కానీ తిక్కేయడం అనమాట. సో నాకు ఏమి బెజార్ అనిపించదు అనమాట. రొట్టెలు బాగా కొట్టేస్తాను. సో ఇక్కడ చూడండి, మంచిగా అయితే రొట్టెలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా మన ఆహారంలో కనుక రొట్టెని ప్రతిరోజు కనుక తీసుకున్నట్టయితే మనం హెల్తీగా అయితే ఉండొచ్చని నా ఫీలింగ్స్ ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా రొట్టెలు అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మా ఆయనకు అలాగే టిఫిన్స్ కూడా రొట్టెలే కడుతుంటాను. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్స్. నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే చపాతీలు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. చిన్న పిల్లలు అంటేనే అంతే కదా ఫ్రెండ్స్, ఎక్కువ చపాతీలు అయితే లైక్ చేస్తారు. కానీ వాళ్ళకు కూడా జొన్న రొట్టె తినడం అయితే నేర్పించేస్తాను ఫ్రెండ్స్. మంచిగా ఒక్క రొట్టె తిన్నారనుకోండి, చాలా బలంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, మీకు ఆకలి అనిపించదు. ఇలా అయితే మోటివేషన్ చేస్తూ ఉంటాను పిల్లల్ని. సరే మమ్మీ అని అయితే ఇప్పుడు ఈ మధ్యన దారిలోకి వచ్చేసారు మంచిగా. సో అక్కడ స్నానానికి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకొకరికి స్నానానికి అయితే వాటర్ తోడేశాను. ఇంకా అక్కడ వాళ్ళ స్నానాలు అయిపోతూ ఉంటాయి. కానీ ఈ స్నానాల్లో కాడ ప్రతిరోజు గొడవే ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఎప్పుడు తగ్గుతుందో ఏమో కానీ పిల్లలు చూడండి, అక్కడ ఇంకొకరికి కూడా వాటర్ పెట్టేస్తాను అనమాట. ఒకరికి తోడేసి ఇంకా డేక్షలో అటుపక్క ఇంకొకరికి వాటర్ అయితే పెట్టేశాను. ఎప్పుడు చూసినా మా పాప అమ్మాయిల్ని మనం చెప్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, సర్దుకొని పోవాలమ్మా, సర్దుకొని పోవాలనేసి. సో ఎప్పుడు పాపకి సర్లేమ్మా అన్నయ్య మాట వినడు, నువ్వే వెళ్ళు, ఆడపిల్ల కదా, ఇంట్లో ఆడపిల్ల మొట్టమొదటిగా స్నానం చేసుకుంటే బాగుంటుందమ్మా అనేసి అలా చెప్తూ ఉంటాను. కాబట్టి సరే అని పాప ఎంత అడ్జస్ట్ అయ్యి ప్రతిరోజు మార్నింగ్ తనే చేసుకుంటుంది ఫ్రెండ్స్ స్నానం అయితే. కానీ ఎప్పుడో ఒకసారి తనకు కూడా వద్దు అన్నయ్య చేసుకొని ఫస్ట్ అని అలా ఫీలింగ్ కలుగుతుంది. ఇంక పెట్టుకుంటారనమాట అక్కడ టామ్ అండ్ జెర్రీ లాగా. మమ్మీ ప్రతిరోజు నేనే చేసుకుంటాను కాబట్టి స్నానం, ఈరోజు అన్నయ్యం చేసుకొని మమ్మీ అని ఇంక ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ స్నానాల దగ్గర పెద్ద టాస్క్ ఎదురవుతుంది నాకైతే ప్రతిరోజు. నువ్వు చేసుకోరా, నువ్వు చేసుకోమ్మా అనేసి వాళ్ళని ఇద్దరం కన్విన్స్ చేయడంతోనే ఉంటుందన్నమాట నా పని. కానీ ఎక్కువ అయితే ఆడపిల్లలే ఫ్రెండ్స్ అడ్జస్ట్ అయ్యేదైతే, అబ్బాయిలు మాత్రం అస్సలు కారు.
చేసుకోపో బ్లెస్సి నువ్వే చేసుకోపో అనేసి ఇంకా అంటుంటాడనమాట. సో ఇంకా సరేలే మమ్మీ ఇంకా అనేసి మా పాప ఇంకా నన్ను అర్పించడం ఇష్టం లేక సరే మమ్మీ నేనే చేసుకుంటాను స్నానం అనేసి అయితే వెళ్ళి పాపం తనే ప్రతిరోజు తనే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మా పాపదే ఉంటుంది ఫ్రెండ్స్ స్నానం అయితే. తర్వాత మా బాబు ఆరి తేరి చాలా లేటుగా అయితే స్నానం చేస్తాడు ఫ్రెండ్స్. మా పాప చేసేసి వచ్చి నీట్గా ఇంకా కూర్చొని ఉంటుందన్నమాట. అప్పుడు వీడు వెళ్తాడనమాట. సో ఇక్కడ చూడండి ఇంక స్నానాలు అయిపోయినాయి ఇంక వాళ్ళవి. ఇంకా తర్వాత అయితే మంచిగా వేసిచ్చేస్తున్నాను అనమాట. తినేస్తారు ఇంక వాళ్ళు డ్రెస్ కూడా వేసేసుకున్నారు యూనిఫామ్ కూడా. ఇంక ఈరోజు మంచిగా ఎందుకంటే ఎప్పుడు ఆఫ్టర్నూనే వీడియో తీస్తుంటాను కాబట్టి ఈరోజు మార్నింగే తీసేద్దాం అనేసి అయితే మంచిగా డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే పిల్లలకి ఈరోజు పెట్టేశాను అనమాట. ఇంకా తిన్నారు, మా పాప తినేసింది. తర్వాత మా బాబు పక్కలో కూడా కూర్చోరు ఫ్రెండ్స్. ఇంకా టామ్ అండ్ జెర్రీ లాగా ఇటు పక్క లాస్ట్ మా పాప కూర్చుంటే అటు పక్క బాబు కూర్చుంటే ఇలా ఉంటుందన్నమాట మా దీంట్లోన. చూడండి మా బాబు బాగా మంచిగా అయితే జొన్న రొట్టె వంకాయ కాంబినేషన్ ఆస్వాదిస్తూ తింటున్నాడు. తింటారు ఫ్రెండ్స్ మంచిగా. మా పిల్లలైతే ఒక్కొక్క రొట్టె అయితే తినేస్తారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా ప్రతిరోజు రొటీన్ అయితే. ప్రతిరోజు ఒక ఇంటి ఇల్లాలుగా నేను చేసే పనులు చూడండి. ఇక్కడ మంచిగా ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ ఇదైతే గ్రౌండ్కి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట పిల్లల్ని. ఇంకా మనం ఇంకా పొద్దున్నే రొట్టె అవి తినేసాం కాబట్టి నైట్ వెళ్ళి రొట్టె చేయాలనే టెన్షన్ కూడా ఉండదు. ఇంకా మధ్యాహ్నం చేసిన వంకాయ ఉంది ఫ్రెండ్స్, పొద్దున్న చేసిన వంకాయ ఉందన్నమాట. సో ఇంకా నైట్ ఏదైనా వెళ్ళేసి రైస్ అలా పెట్టుకోవడం అలా ఉంటుందన్నమాట. వచ్చేటప్పుడు గ్రౌండ్కి వచ్చేటప్పుడు కూడా పిల్లలు మేము మంచిగా రాగి జావ అయితే చేసుకొని తాగేసి వచ్చేసామన్నమాట. పిల్లలకి మంచిగా ఎనర్జెటిక్గా ఉంటుంది, అలసిపోరు. ఇక్కడ స్కేట్ చేసేటప్పుడు అనేసి అయితే గంజి చేసుకొని అందరు తాగేసి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా పాప ముందు వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను మా బాబు అయితే ఇంకా వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. నన్ను కొద్దిసేపు తీరా అనేసి గ్రౌండ్లో అయితే తీయించుకున్నాను అనమాట. ప్రతిరోజు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రోజు పిల్లల్ని గ్రౌండ్ తీసుకెళ్ళడము, స్కూల్కి రెడీ చేయడము, ఇంట్లో వంటలు చేయడము, ఇంటి పని చూసుకోవడము, ఇక్కడ పిల్లల్ని మేనేజ్ చేయడం ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ స్కేటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా పిల్లలైతే 26th కోసం అయితే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. జనవరి 26th కోసం అయితే స్కేటింగ్ మంచిగా సర్టిఫికేట్స్ మెడల్స్ తెచ్చుకోవాలని. ఇక్కడ చూడండి ఇక్కడ కోచ్ అయితే మంచిగా టెక్నిక్స్ వాటిలో ఉండే మూమెంట్స్ ఎలా చేయాలని అయితే అక్కడ మధ్యలో కోచ్ నిలబడి అయితే వాళ్ళకి చెప్తూ ఉన్నాడనమాట. గడ్డిలోన ఫ్రెండ్స్ ఇక్కడైతే గడ్డి మట్టి ప్రదేశం లాగా ఉంటుంది కదా, అక్కడైతే పిల్లలకి ఎలా మీరు స్టెప్స్ వేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి అయితే అక్కడ కోచ్ చెప్తూ ఉంటే పిల్లలందరూ నిలబడి వింటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్నమాట. చూడండి అక్కడ పిల్లలు కూడా చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లలు చూడండి మధ్యలోన ఎలా స్టెప్స్ వేస్తూ వెళ్ళాలి అనేసి, కార్నర్లో తిరిగేటప్పుడు ఎలా తీసుకోవాలి కాళ్ళని అనేసి అయితే అక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. చూడండి మధ్యలో పిల్లలు చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ పిల్లలు అయితే చాలా శ్రద్ధగా అయితే చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నారు కదా పిల్లలు. స్కేట్స్ కాళ్ళకి కట్టుకొనే స్టెప్స్ వేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరినైతే ఇంకా అందరు చేయండి అనేసి చెప్తున్నారు. అందరు మేము చేస్తాం ఫస్ట్ మేము చేస్తామని అయితే అక్కడ హ్యాండ్ అయితే పైకి ఎత్తుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిందే అని అయితే అక్కడ కోచ్ చెప్పాడు. సో అక్కడైతే ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఫ్రెండ్స్. అలా కాళ్ళు స్కేట్ కట్టుకొని స్టెప్స్ వేయడం అనమాట. చూడండి ప్రతి ఒక్కరు చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి అలా చేయాలి అనేసి అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మా బాబు మా పాప ఇద్దరు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అక్కడ కోచ్ ఉన్నారనమాట. చూడండి ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారనమాట. అలా ఇక్కడ మా పాప చూడండి చేస్తూ ఉంది. వాళ్ళకి చదువుతో పాటు మంచిగా స్పోర్ట్స్లో కూడా రాణించాలని అయితే మేము వాళ్ళకి ఇష్టమయ్యే జాయిన్ అయినారు కాబట్టి వేసాం ఫ్రెండ్స్. మంచిగా నేర్చుకుంటున్నారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.